చిత్తూరు జిల్లా పొంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా కూడా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. రెండు బస్సుల్లో ముందు భాగాలు ధ్వంసమైపోయాయి. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగమే దీనికి కారణంగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక చూస్తూ ఉన్నాం కదా, రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా కూడా ఢీకొని ఉన్నాయి. అసలు రెండు బస్సులు కూడా ఒకే విధంగా డ్యామేజ్ అయిపోయాయి. ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. దీంట్లో కూడా 10 మంది గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు 25 మంది ఉన్నారు. ఇంకా తక్కువగానే ఉన్నారని చెప్పాలి. బస్సు కనుక ఫుల్గా ఉంటే కనుక ప్రమాద తీవ్రత పెరిగేది. ఇప్పుడు దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బస్సు ప్రమాదాలు అనేవి కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే కనుక ఒకవైపేమో స్లీపర్ బస్సులో కానీ, ఏసీ బస్సులో కానీ షార్ట్ సర్క్యూట్ల వల్ల కానీ, మరే ఇతర కారణాలు కానీ మంటలు వస్తూ ఉన్నాయి. మరొక వైపేమో ఈ విధంగా కూడా కొన్ని ఇన్సిడెంట్లోనేమో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ఘటనలో కూడా అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ఈ రెండే ప్రమాదం కారణంగా తెలుస్తుంది. బస్సు ప్రమాదం ఏదైనప్పటికీ కూడా చాలా ఘటనల్లో కూడా అతివేగం అనేది ముఖ్య కారణంగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ డ్రైవర్ల నిర్లక్ష్యం కానీ, లేకపోతే డ్రైవర్లు చూసి చూడకుండా ఉండే తనం కానీ, ఈ రెండు కూడా ముఖ్యంగా కూడా చాలా ప్రమాదాల్లో, ముఖ్యంగా కూడా ఈ రోడ్ల మీద జరిగేటువంటి రన్నింగ్ బస్సుల్లో జరిగేటువంటి ప్రమాదాల్లో కూడా ముఖ్య కారణాలుగా ముందుంటున్నాయి ఈ రెండు కారణాలు కూడా. పొంగనూరులో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదాన్ని మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రెండు బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చాయి. మరి దూరంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎదురెదురుగా వస్తున్నవి చూసుకోలేదా? ఈ రెండు బస్సులు కూడా స్పీడ్గా వచ్చినట్లే తెలుస్తుంది. స్పీడ్గా వచ్చిన రెండు బస్సులు కూడా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఢీకొన్న తర్వాత రెండు బస్సులు మనం చూస్తున్నాం కదా, ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మరి ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది? ఎందుకు అంతటి అతివేగంతో కూడా ప్రయాణాలు డ్రైవర్లు డ్రైవ్ చేస్తూ ఉన్నారు? రన్నింగ్ బస్సులో జరిగేటువంటి ప్రమాదాలు ఎందుకు డ్రైవర్లు ఈ విధంగా ఉంటూ ఉన్నారనేది మాత్రం మరి అర్థం కావటం లేదు. దీని మీద డెఫినెట్గా కూడా అధికారులు ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరాలే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే కర్నూలు ఘటన తర్వాతే మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లోనే 2 ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో కూడా ఒక ఘటనలో ఇదే విధంగా అతివేగం కారణంగా తెలిసింది, మరొక ఘటనలో డ్రైవర్ల నిర్లక్ష్యం కారణం అని తెలిసింది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యమే దీనికి కారణంగా తెలుస్తూ ఉంది. సరే, ప్రైవేట్ ట్రావెల్స్ సేఫ్ కాదు, ఆర్టీసీ బస్సులు సేఫ్ అని చెప్పి కూడా కొంతమంది ఆర్టీసీ బస్సులు ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. గవర్నమెంట్ బస్సులు అయితే సేఫ్టీగా వెళ్తాము, ఆ డ్రైవర్లు అయితే చాలా జాగ్రత్తగా మనల్ని తీసుకొని వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ అధికారులకు కానీ వీళ్ళందరికీ కానీ సమాధానం చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళు అంత కష్టపడి చదువుకొని కూడా వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి అన్నీ కూడా తెలుసు, సేఫ్టీ మెజర్స్ తెలుసు, వాళ్ళకి మనిషి యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, ప్రాణం యొక్క విలువ తెలుసు అని చెప్పి కూడా చాలామంది ఆర్టీసీ బస్సు చాలా సురక్షితం అని చెప్పి నమ్మి ఎక్కే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా కూడా ఈ మధ్య అసలు వరుసగా బస్సు ప్రమాదాలు జనాల్లో ఒక విసుగుని తెప్పిస్తున్నాయి. భయము వెన్నులో వణుకు పక్కన పెడితే అసలు బస్సు ఎక్కాలంటే విసుగొస్తుంది ముందల. ఈ విధమైన ప్రమాదాలు కనుక చూస్తుంటే చూసి చిరాకు కూడా వస్తుంది. ఈ ప్రమాదాల మీద కూడా అసలు దీంట్లో ఎక్కువగా కూడా రన్నింగ్ బస్సులు అసలు జరిగే ప్రమాదాలు మనం ముఖ్యంగా కూడా చూసుకుంటే అతివేగమే ముఖ్య కారణంగా తెలుస్తుంది. వీటిలో కూడా ప్రమాదాలకు కారణము మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఆర్టీసీ బస్సు అనేది కూడా హైట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పక్కన వచ్చే ఇటు బైకులు కానీ ఇవి కానీ కనిపించవు ఒక్కో సందర్భాల్లో. ఒకసారి మనం చూస్తూ ఉంటాం బస్ స్టాపుల్లో కూడా జనాలు అటు క్రాస్ అవుతున్న ఆ సమయంలో కూడా వాళ్ళు అదేవిధంగా ర్యాష్గా వెళ్ళే సిచ్యువేషన్లు మనం చూస్తాం. బస్సు వస్తుంటే ఎవరైనా కొంతమంది అసలు భయపడి పక్కన ఆగిపోతారు, ఎందుకంటే వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారని. కొంతమంది కళ్ళ ముందే ఉంటారు, కళ్ళ ముందు ఉన్నప్పుడు కానీ మరి డ్రైవర్ చూసి చూడకుండా కూడా ఉంటారు. ఆ సమయంలో కళ్ళ ముందే మనం ఎన్ని ఇన్సిడెంట్స్ కూడా మనం మీడియాలో వచ్చినాయి కానీ, సోషల్ మీడియాలో కానీ ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఎన్ని చూడలేదు. పక్కన బైక్ వాళ్ళు వెళ్తూ ఉంటారు, బస్సు ఇలా టర్న్ తీసుకుంటూ ఉంటుంది, ఆ బస్సు కింద పడి వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇటువంటి ఘటనలు కోకొల్లలు. ఈ ఘటనలో కూడా ఇప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం ఒక కారణంగా తెలుస్తుంది, అతివేగం ఒక కారణంగా తెలుస్తుంది. సరే బైకులు ఇవంటే కొంచెం కింద లెవెల్లో ఉంటే కనిపించవు అనుకోవచ్చు. 2 ఆర్టీసీ బస్సులు
ఎదురెదురుగా వస్తున్న బస్సులు ఒకదానికొకటి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. దూరం నుంచి ఒక బస్సు వస్తుందని గుర్తించవచ్చు. అయినప్పటికీ కూడా దగ్గర దాకా వచ్చిందాక కూడా వీళ్ళు రియలైజ్ అయినట్లేరు. దగ్గరకు వచ్చిన తరువాత ఇంకేముంది, 2 బస్సులు కూడా ఢీకొన్నాయి. దాంట్లో అమాయకమైన ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. 10 మంది తీవ్రంగా కూడా గాయపడ్డారు ఇప్పుడు ఈ ఘటనలో. మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఇంకా తెలియలేదు. వాళ్ళ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పుడు ప్రముఖంగా గుర్తించింది ఏంటంటే ఇటు అతివేగము, డ్రైవర్ల నిర్లక్ష్యం, ఈ రెండే ఇప్పుడు ప్రధాన కారణాలుగా కూడా గుర్తించారు. కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు, వాటిని ఆపలేము. షార్ట్ సర్క్యూట్స్ కానీ ఇవన్నీ కానీ అనుకోకుండా జరిగిపోయే ప్రమాదాలని మనం ఏం చేయలేము. కానీ ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఒక డ్రైవర్ చేతిలో ఎంతమంది ప్రాణాలు ఉంటాయి. ఆ డ్రైవింగ్ నమ్ముకొని వీళ్ళ ప్రాణాలు ఆయన చేతిలో పెట్టి వాళ్ళ బస్సులో కానీ ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎంత బాధ్యతగా నడుచుకోవాలి ఆ డ్రైవరు. కానీ కొంతమంది డ్రైవర్స్ బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు దూరం నుంచి చూసి గుర్తించాల్సిన అంశాలను కూడా దగ్గరకు వచ్చిన దాకా కూడా మరి వాళ్ళు అంత చూసి చూడని తనం ఏంటి? ఒక వ్యక్తి ప్రాణాలు అంత తక్కువగా కనిపిస్తున్నాయా, లేకపోతే అసలు అది అలా అని చూసినా కానీ వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టినట్లే కదా. ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తూ ఉంది డ్రైవర్స్లో? కొంతమంది డ్రైవర్స్లో, అందరినీ ఉద్దేశించి ఇక్కడ యూటీవీలో మేము ప్రస్తావించటం లేదండి. కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఈ వృత్తిలో కానీ వీటిల్లో కానీ ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బస్సు డ్రైవరే వాళ్ళకు దైవం. తన చేతిలోనే వాళ్ళ ప్రాణాలు ఉంటాయి. వాళ్ళ డెస్టినేషన్కి పంపించాలా లేకపోతే యముడి దగ్గరకు పంపించాలా అనేది కూడా ఆ డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అలాంటి ఒక డ్రైవరు డెఫినెట్గా కూడా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కూడా వాళ్ళ మార్గాలకి చేర్చే విధంగా ఉండాలి. కొంతమంది డ్రైవర్లు ఉంటారు, నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ వృత్తిని ఎంత బాగా నిర్వహిస్తారంటే ఎటువంటి టఫ్ సిచ్యువేషన్లో అయినా కానీ చాలా తెలివిగా మసులుకొని. ఒక డ్రైవర్ అయితే వన్ ఆఫ్ ద సిచ్యువేషన్లో తనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినా కానీ తను బస్సును ఆపే చనిపోయాడు. కొంతమంది డ్రైవర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. మరికొంతమంది డ్రైవర్లు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి పాఠాలు నేర్చుకోవాలి. అధికారులు కూడా అసలు ఒకసారి ఏం జరుగుతుంది, వీళ్ళ మైండ్ సెట్లు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా జనాల్ని సురక్షితంగా చేర్చగలుగుతున్నారా లేదా, ఎందుకు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి దృష్టి సారించాలి. ఈ ప్రమాదాల మీద వరుస ప్రమాదాలు అనేవి కూడా జనాలని భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. ఇటు బస్సులు ఎక్కాలంటేనే భయపడే సిచ్యువేషన్ నెలకొని ఉంది. ప్రైవేటు బస్సుల మీద ఇప్పటికే కూడా కొంతమంది భయపడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్, ఒకదాని తర్వాత ఒక జరుగుతున్న ఇన్సిడెంట్స్, ఇంకా ఆర్టీసీ బస్సులో కూడా ఇటువంటి పరిణామమే కనుక నెలకొని ఉంటే ఇంకా జనాలు డెఫినెట్గా కూడా ఇంకా బస్సులు ఎక్కే పరిస్థితి కూడా ఉండదు. మరలా కూడా ఇంకా ఆటోల మీద వేటి మీద ఇంకో దాని మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే తీసుకొని రాకూడదని కోరుకుందాం.